హలో గాయ్స్, వీకెండ్ అంటే పబ్బులు పార్టీలు కాకుండా ఏదైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్దామని చూస్తున్నారా? సో మనకి సిటీ అవుట్స్కట్స్లో ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది. సో అదే సాయి బృందావనం. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక కంప్లీట్ వీడియో చేశా. సో కొంచెం ల్యాగ్గా ఉన్నా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో అక్కడ ఆ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి, ఆ రీచ్ అయిన తర్వాత ఆ టెంపుల్లో ఏమేమి ఉంటాయి, సో అవన్నిటి గురించి మనం కంప్లీట్ వీడియో చేసాం మన ఛానల్లో. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన వీక్షు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. సో నేను, వీక్షిత అండ్ వీక్షు వాళ్ళ మమ్మీ, సో ముగ్గురం కూడా బండి మీద బయలుదేరుతున్నాం. సో ఈ హైవే నేషనల్ హైవే, విజయవాడ హైవే నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి మౌంట్ ఎబరా వస్తుంది. సో మౌంట్ ఎబరా నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు బాటసింగారం విలేజ్ వస్తుంది. సో ఇది వచ్చేసి బాటసింగారం విలేజ్, ఇప్పుడే రీచ్ అయినాం. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ అవ్వాలి. సో ఇది బాటసింగారం విలేజ్ కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ అవుతే మనకి ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. సో సాయి బృందావనం టెంపుల్కి రూట్ అని చెప్పేసి ఇది బోర్డు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి దేశముఖి విలేజ్ వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మధ్య రోడ్ వస్తుంది. సో అక్కడనే మనం ఇప్పుడు రీచ్ అయ్యాం కదా, సో అక్కడ టెంపుల్ ఉంటుంది, అదే సాయి బృందావనం. సో ఇక్కడ చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. సో టెంపుల్ అంతా కూడా ఫుల్ గ్రీన్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ బోర్డు చూస్తున్నాం, అష్టభుజి దేవాలయం అని చెప్పేసి. మాట్లాడు వీక్షు. సో ఇది వచ్చేసి మనం మెయిన్గా వీక్షు వచ్చేసి లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు ఫస్ట్ మనం ఎంట్రీ అయ్యాగానే ఒక పుట్ట ఉంటుంది. సో పుట్ట నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం ఓల్డ్ సాయిబాబా టెంపుల్ వచ్చేస్తుంది. సో ఓల్డ్ సాయిబాబా టెంపుల్ నుంచి ఫస్ట్ వెళ్దాం మనం. ఇప్పుడైతే క్లోజ్ ఉంది ఓల్డ్ టెంపుల్. సో ఇది వచ్చేసి ఓల్డ్ టెంపుల్. సో మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి న్యూ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అనమాట. సో ఇది మెయిన్ టెంపుల్ ఇప్పుడు. సో ఇది మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి సాయిబాబా మెయిన్ టెంపుల్. సో ఇది రీసెంట్గా పెట్టారు. ఓల్డ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి న్యూ టెంపుల్లోకి వెళ్తున్నాం. సో ఈ టెంపుల్ చూస్తే మీకు అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా లైక్ లోటస్ షేప్లో ఉంటుంది. అండ్ చూడండి, మనం ఇప్పుడు టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాం. సో బాబా టెంపుల్లోకి ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ. సో మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అయిన తర్వాత సో ఇది సాయిబాబా యొక్క మూల విరాట్. సో మీరు పైన చూసుకుంటే సో అద్భుతమైన లైక్ స్ట్రక్చర్ వచ్చేసి ఉంటుంది. సో పైన చూసారు కదా మీరు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. సో ఇది మూల విరాట్. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత సో లోపల చూపిస్తాను మీకు. సో లోపల కూడా సేమ్ అలా డిజైన్తోనే లోపలంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా లైక్ కలర్ఫుల్గా అండ్ ఫ్లవర్స్తో డిజైన్ చేసి ఉంది. ఏంటి వీక్షది లే, అట్లా కూర్చోవద్దు, లయన్నది కొరుకుస్తా నేను. లే దిగు. మీకు ఇందాక చూపించిందంతా ఇన్సైడ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి అవుట్ సైడ్ చూపిస్తున్నాను. సో అవుట్ సైడ్ కూడా ఎలా ఉంటుందంటే, సో టెంపుల్ అనేది ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ షేప్లో మనకి 8 డోర్స్ ఉంటాయి. సో ఈ 8 డోర్స్ కూడా ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది. సో 8 డోర్స్లో నుంచి 8 ఎంట్రీస్ ఉన్నాయి. సో అందుకే మనం అది అష్టభుజి టెంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం లైక్ ఎలా ఉన్నాయో. సో ఒక్కొక్క డోర్ పైన ఒక్కొక్క దేవుడి విగ్రహం ఉంది. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత సో ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి బయలుదేరదామని చూస్తున్నా. సో మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసేసి సో ఫైనల్గా నెక్స్ట్ నాకు ఇష్టమైన దేవుడు శివయ్య దగ్గరికి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి శివయ్యది. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు. సో మనకు సిటీలో లైక్ చెట్లే తక్కువ అంటే మీరు ఇక్కడ రుద్రాక్ష చెట్టును కూడా దర్శనం చేసుకోవచ్చు. సో శివయ్య బ్యాక్ సైడ్ ఉన్నది కూడా రుద్రాక్ష చెట్టు అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చిన్న మ్యూజియం లాంటిది ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాను. సో దాంట్లో ఏముంటుందంటే సాయిబాబాకు సంబంధించిన జీవిత చరిత్ర ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మనము ఒక పిక్స్ లోపల చూడొచ్చు. సో ఇదే అది. సో దీంట్లో నుంచి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. సో ఎంట్రీ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, అన్ని ఫొటోస్ ఉంటాయి. సో సాయిబాబాకు సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా లైక్ పిక్స్ రూపంలో ఉంటాయి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ పెద్ద సాయిబాబాది స్టాచ్యూ ఉంది. సో ఇదంతా కూడా సాయిబాబా సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా ఒక పిక్స్ రూపంలో ఉంది. సో అన్ని పిక్స్ కూడా ఇక్కడ పెట్టారు.
అన్ని ఫోటో ఫ్రేమ్స్లో ఉన్నాయి. సో ఇది సాయిబాబా యొక్క స్టాచ్యూ అండ్ ఇదంతా కూడా టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరాం మేము. సో బయలుదేరిన తర్వాత గోశాల ఉంది, అక్కడికి వచ్చేసాం. ఏంటి వీక్షవి? సో ఇప్పటికీ మధ్యాహ్నం 1 అయింది. సో ఆకలి వేస్తుందని చెప్పి చూస్తుంటే ఇక్కడ అన్నదానం కూడా పెడతారంట. సో దానికోసం మేము టోకెన్స్ కూడా తీసుకున్నాం. సో అంతా కూడా ఫ్రీయే. సో టోకెన్ తీసుకున్నాం. మీకు ఇప్పుడు అది చూపిస్తాను ఎక్కడ ఉందో. సో ఇది కనిపిస్తుంది కదా మీకు. సో ఇదే అన్నదాన సత్రం, అంటే లైక్ డైనింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందంట. సో అంటే ఎవ్రీడే అన్నదానం చేస్తారు. సో టోకెన్స్ తీసుకొని ఇక్కడికి బయలుదేరాం మేము ఆల్రెడీ. సో వీక్ష వెళ్తుంది ముందు. సో మేము లీడ్ వచ్చేసి డైనింగ్ హాల్. సో వీక్ష ఆల్రెడీ డైనింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంది. సో నెక్స్ట్ భోజనం వడ్డించారు మాకు ఆల్రెడీ. ఇక్కడ వడ్డించేసిన తర్వాత తినేసి ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరాం. సో బయటకు వచ్చేసిన తర్వాత పక్కన చాలా టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అక్కడ నుంచి టెంపుల్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో వీక్ష ఆల్రెడీ వెళ్తుంది. సో ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. సో దత్తాత్రేయ స్వామి టెంపుల్ పక్కన అన్నీ కూడా డాగ్స్ ఉంటాయి కదా. సో ఆ డాగ్స్ని చూసి వీక్ష నిజమైన డాగ్స్ అనుకుంటుంది. ఏంటి అది? సో అక్కడ చాలాసేపు చూసింది, డాగ్స్ లాగా అనుకుని ఆడుకుంటూ ఉంది. సో అక్కడ నుంచి కొంచెం పెద్ద టోటాయిస్ ఉంది. సో ఆ టోటాయిస్ని చూసి కప్ప కప్ప అని అంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకో 2 స్టాచ్యూస్ కూడా ఉన్నాయి సాయిబాబాది, అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా లైక్ స్ట్రక్చర్స్ అన్ని కూడా నిజమైన మనుషుల్లాగా, ఆ బొమ్మలు కూడా అట్లా డిజైన్ చేసి పెట్టారు. సో వీక్ష నిజమైన మనుషులే అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి సాయిబాబా అది ఎక్కి చూస్తుంది అనమాట. లైక్ నేను చెప్తున్నాను బాబా అని చెప్పేసి. సో ఆ టెంపుల్లో నుంచి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఏం చేసామంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది పక్కనే. హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళాము. సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత గుడికి సో ఈ టెంపుల్లో వీక్షు ఎలిఫెంట్ మీద ఎక్కింది. ఎలిఫెంట్ మీద ఆడుకుంది. సో ఆడుకున్న తర్వాత అక్కడ నుంచి పక్కనే ఆ టెంపుల్ పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇది చూడొచ్చు మీరు, ఆంజనేయ స్వామి విగ్రహం. సో వీకెండ్లో ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ అవ్వండి. ఓకే బాయ్. Please do like, share, subscribe.